ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనగా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. ఇక్కడ సున్నతి అంటే ఏంటంటే దేవుని యొక్క రక్షణ అనుకున్నాము. ఎందుకంటే మనము దేవుని అంగీకరించి కూడా కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. మనము సరిగా పాటించగా శారీరకంగా బయటికి వెళ్ళిపోతాము, సరిగా పాటించము, మన విశ్వాసం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మనము చుట్టూ ఎంత ఘోరమైన పాపం ఉన్నా ఆ చుట్టూ మన మధ్యలో మనం ఉన్నా మన విశ్వాసం అనేది పోకూడదు. ఎందుకంటే మన విశ్వాసం ఎటువంటిదంటే దేవుని ఒక్కసారి మనం అంగీకరించామంటే మన సున్నతి పొందిన వారమే. కానీ ఎప్పుడైతే మనం అంగీకరించి కూడా పడిపోతామో మన విశ్వాసం పోయినట్టే. కాకపోతే అక్కడ ఏంటంటే సున్నతి అంటే రక్షణ పొందినట్టు కాదు. రక్షణ పొంది దేవునిలో నేను ఉన్నట్టే అని కాదు. ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించి మన హృదయంలో తీసుకుంటామో, దేవుని ఎప్పుడైతే అంగీకరిస్తామో, మన దేవుడు అని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనం సున్నతి పొందిన వారు. ఇక్కడ స్పెషల్గా మనం ఏది రక్షణ పొందితేనే మనం నిజమైన సున్నతి పొందిన వారం అని కాదు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తామో అప్పుడే మనం నిజమైన సున్నతి పొందిన వారం. కావాలి నీ శరీరమును ఆస్పదం చేసుకోవచ్చు. మరి ఎవరైనా శరీరమును ఆస్పదం చేసుకునే నేను ఎక్కువగా చేసుకునవచ్చు. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఇక ఫిలిప్పీయులకి ఏమంటాడంటే మీరు ఏ విశ్వాసమైనా కావచ్చు ఈ లోకరీతిగా పడిపోతే చాలా మటుకి మేము విశ్వాసం అనేది ఎట్లుందంటే ఇప్పుడు మన చుట్టూ పాపంతో నిండిపోయి ఉంది. ఆ మధ్యలో నేను ఉన్నా, మీకన్నా నేను పాపం ఎక్కువ చేయగలుగుతా, శరీరమైన పాపాలు చేయగలుగుతా. కానీ నేను దేవుని అంగీకరించను కనుక నేను దేవుని అంగీకరించినప్పుడు ఈ పాపాలన్నింటినీ విడిచిపెడతా. నా విశ్వాసం ఎటువంటిది అంటే దేవునికి నాకు ఉన్న బాండింగ్ని బలపరచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన విశ్వాసం ఎట్లెళ్తుందంటే కొన్నిసార్లు మనము ఎదిగి కూడా శరీరమైన వైపు మనం పరిగెడుతుంటాం. సో అక్కడ మన అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మీకన్నా నేను ఎక్కువగానే చేయగలుగుతాను అని సవాల్ విసురుతున్నాడు వాళ్ళందరి మీద. ఎందుకంటే మన విశ్వాసం ఏంటంటే ఎటువంటిదైనా కావచ్చు బలం ఉండాలి దేవుడి పట్ల. మనం ఎప్పుడు కుంగిపోతూ ఉంటే పడిపోతూ ఉన్నాం కాబట్టి అలా పడిపోకుండా నేను శరీరమైన మీకన్నా తప్పులు ఎక్కువ చేయగలుగుతా. కావాలంటే నేను మీకన్నా ఎక్కువగా నేను విశ్వాసంగా లేకుండా ఉండేవాడిని. కాకపోతే విశ్వాసంగా మారిన తర్వాత మీకన్నా నేను బలవంతుడుగా మారాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంకా విశ్వాసంగా ఎదగాలని ఆశపడుతున్నాడు పౌలు ఇక్కడ. అట్లా చెప్పుకుంటూ వస్తే కిందకి 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశస్థుడైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడై ధర్మశాస్త్ర విషయము పరిశుద్ధుడైంది. ఇక్కడ చూసుకుంటే మన విశ్వాసం ఎటువంటిదని కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిసార్లు బలపడతాం. మనము ఈ లోకరీతిగా చూసుకుంటే ఇక్కడ సేమ్ అదే మనలాగానే అపోస్తలుడైన పౌలు కూడా తను విశ్వాసంలో ఎలా మాట్లాడంటే ఆ సున్నతి పొందిన తర్వాత కూడా దేవుని అంగీకరించి పరిశుద్ధమైన జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దేవుని అంగీకరించి మారుమనసు పొందిన తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితం ఎటువాదిగా ఉంటుంది అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. మనం సరైన దోవలు నడుస్తున్నామా లేదనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఆసక్తి విషయమై సంఘమును హింసించేవాడిని ధర్మశాస్త్రం వల్లనే నీతి విషయము ఆదిత్యుడై ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే సత్యమో దాన్ని బట్టి ఆగిపోయి ఉన్నాడు. ఆయనను ఏదేది నా లాభకరమై ఉన్నదో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి పేరుంది, పరువు ఉంది, గౌరవం ఉంది, కావాలంటే డబ్బులు కూడా సంపాదించవచ్చు ఎక్కువగా. కానీ అక్కడ ఆయన అది కోరుకుంటున్నాడు, దేవుని యొక్క సంపదను కోరుకుంటున్నాడు, దేవుని యొక్క విశ్వాసం కోరుకుంటున్నాడు, దేవుని యొక్క మార్గం కోరుకుంటున్నాడు. అంటే ఇవన్నీ వేస్ట్ పనికిరావు అనుకుంటున్నాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు ఎట్లా ఫీల్ అవుతున్నాడు అంటే దేవుడే మనకి సర్వస్వము. ఏది లాభకరమో ఏది లాభకరమో కాదు మనం అంగీకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాను. అంటే ఇక్కడ చూసుకుంటే క్రీస్తు ఏదైనా కావచ్చు, ప్రభు అయినా కావచ్చు, మన పట్ల ఏది కరెక్ట్ అనేది ఏది రాంగ్ అనేది మనం గ్రహిస్తే మనము కొన్నిసార్లు అనుకోవచ్చు క్రైస్తవ జీవితంలో కష్టాలు ఉంటాయి, ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయంటే అవి ఎందుకంటే మనకి బలం పొందడం కోసం, మన దేవుని యొక్క సహవాసం నడవడం కోసం. ఎందుకంటే దేవుడు కూడా ఆయన కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన
సంతోషంగా ఇక్కడ ఏం లేడండి. ఇక్కడ ఆయన కూడా కష్టాలు అనుభవించాడు, బాధ అనుభవించాడు. ఆయన ఒక జీవితంలో ఏంటంటే మనకు ఆదర్శంగా నిలబడ్డాడు. మన జీవితం ఎప్పుడు కూడా కష్టము బాధతో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని బట్టి ఒక నేర్చుకుంటాం కాబట్టి. మన జీవితం ఎదగాలి అంటే ఒక దెబ్బ తగలకుండా మనం నేర్చుకోవాలి. ఒకసారి చిన్నపిల్లలు నడవాలన్నా కూడా కింద పడకుండా లేచి నడవలేరు. సో మన ఒక జీవితం కూడా అలాంటిదే. ఎందుకంటే మన విశ్వాసం కూడా అటువంటిదే. మనం కొన్నిసార్లు పోతున్నాం, పడిపోతూ ఉంటాం, మనం తిరిగి లేస్తూ ఉంటాం. మనం అటు నడుస్తూనే మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మన దేవుని పట్ల నడుస్తూ ఉండాలి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం అందరిని నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని ఆయన ఆగపతి నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతులలో నుండి నా పునరుద్ధరణ కలగాలని ఆయన మరణ విషయంలో సమాన భావము గలవాడిని ఆయనను ఆయన పునరుద్ధరణ బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుపాగా పెట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే ఏమంటానంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు కూడా దేవుళ్ళలాగా కష్టాలు అనుభవించాలని, బాధ అనుభవించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు దేవునికి సావాసం బాగా ఎక్కువగా ఉంది. చూసుకుంటే దేవుడు అనుభవించిన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అపోస్తలుడైన పౌలు చూశాడు. సో అటు రీతిలో నేను జీవించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుళ్ళగా చనిపోవడం కాదు, దేవుళ్ళగా తిరిగి లేవడం కాదు, దేవునితో సావాసం బలపడాలని, దేవుని మాట నడవాలని. అంటే ఇక్కడ చూసుకుంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తు ఏ విధంగా అయితే కష్టాలు అనుభవించాడో, బాధ అనుభవించాడో అట్టి రీతిగా నేను అనుభవిస్తా. కాకపోతే నేను దేవుని యొక్క మార్గంలోనే నడుస్తా, దేవుని యొక్క సావాసంలోనే ఉంటా, దేవుని యొక్క జీవితంలోనే ఉంటా. అది నా కష్టమైన బాధ అయినా అది నాకు నేను తట్టుకుని నడుస్తా తప్ప నేను అది విడిచిపెట్టాను. నా జీవితం ఏంటంటే దేవునితో నేను సావాసం ఏంటంటే నా మరణం కూడా ఉత్తిగా పోకుండా దేవుని ఒక సువార్త చెప్పుతూ నేను మరణించాలనుకుంటున్నాను తప్ప నేను ఉత్తిగా దేవునిలాగా నేను చనిపోయి తిరిగి లేస్తాను అని అతను ఆశపడతలేదు. దేవుని ఒక సత్యాన్ని బలాన్ని ఎరిగి ఆ సత్యాన్ని నేను ఇతరులకు చెప్పాలని ఆశపడుతున్నాడు, ఆ సత్యాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం ఒక విశ్వాసం ఏంటంటే ఎప్పుడైనా కానీ పడిపోతూ ఉంటుంది. అట్లానే ఆయన ఏంటంటే పిలిపిలు చెప్పుకొస్తున్నారు ఏంటంటే మన విశ్వాసము బలపరుచుకోవాలి, ఆయన ఒక మార్గంలో నడవాలి, ఆయన జీవితంలో మనం ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ఇదివరకే నేను గెలిచిందని ఇదివరకే సంపూర్ణ శుద్ధి పొందినని నేను దేని నిమిత్తము క్రీస్తు పట్టుబడుతును దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. అంటే ఇక్కడ దేవుడు మనల్ని ఏ ప్రకారంగా పట్టుకున్నాడో ఆ ప్రకారం కోసమే పరిగెడుచున్నాను. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఈరోజు సువార్త చెప్పరా అన్నప్పుడు నేను చెప్పలేను, వెంట తిరగచ్చు. కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అది నేను ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏంటంటే మనకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో ఆ ప్రకారము నేను నడుచుకోవాలి. దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే ఇతరులు సువార్త ప్రకటించాలని, దేవుళ్ళు ఎదగాలని, దేవుని యొక్క ఒక సత్యాన్ని ఇతరులకు ప్రకటించాలని. ఆ సత్యాన్ని ప్రకటించాలని నన్ను ఎంచుకున్నప్పుడు ఆ సత్యాన్ని బట్టి నేను బయట ప్రకటించకపోతే నేను సేమ్ మూగవలే ఉంటాను. అయితే నేను మూగవలే ఉండకుండా నేను దేవుని యొక్క సావాసంలో ఎదగాలన్నప్పుడు ఎట్లా అంటే అపోస్తలుడైన పౌలు కూడా అదే రీతిగా ఆయన సువార్తని ప్రకటించాలని ఆశపడుతున్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే సత్యాన్ని తెలిసి కూడా కొన్నిసార్లు పడిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలో వెలుగు నింపాలని ఆశపడుతున్నాడు. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకున్నానని తలుచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటికై వేగపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలనని ఇరువదికే పరిగెత్తుచున్నాను. ఇక్కడ చూసుకుంటే దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో ఆ ప్రకారంగా నడవాలని ఆశపడుతున్నాను. అంటే మనకు జీవితంలో ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఉపయోగించుకోము. ఎందుకంటే మనం విడిచిపెడతాం, నేను ఈరోజు చెప్పలేను, రేపు చెప్పలేను, నేను అవకాశం వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. మన ఒక సువార్త ఎట్లాంటిదంటే ఇతరులలో ఒక మార్పు తెచ్చేది.
ఎందుకంటే ఇప్పుడు నాకున్న నాలెడ్జ్కి ఇతరులకి నేను పంచిపెట్టాలి. ఆ నాలెడ్జ్ని పంచిపెట్టకపోతే వృధాగా మారిపోతుంది. సో ఇక్కడ మన జీవితం ఏంటంటే ఎప్పుడైనా కానీ దేవుడు మనం ఎందుకు ఎంచుకున్నాడో ప్రతి ఒక్కరిని ఒక ప్రకారంగా ఎంచుకుంటాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు నువ్వు దేనికి పనికి వస్తావో దేవుడికి తెలుసు. నువ్వు సువార్త చెప్పగలిగితే సువార్త ఎంచుకుంటాడు, నువ్వు పాటలు పాడగలిగితే పాటలు పాడిపిస్తాడు దేవుడు. నేను ఎందుకు ఎంచుకున్నాడో ఆ ప్రకారం నువ్వు పాటించాలి తప్ప దాని నుంచి నువ్వు తప్పించుకుని పారిపోకూడదు. మన జీవితం ఏంటంటే కొన్నిసార్లు మనము మన ఒక లక్ష్యాన్ని మర్చిపెట్టి లోకిగా పరిగెడుతుంటాం. ఆస్తిపాస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ఇవన్నింటినీ మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాము, ఇవి అన్ని నువ్వు విడిచిపెట్టి దేవునికి దూరంగా మన ఆయుష్కరమైన జీవితం జీవిస్తున్నాం. మన జీవితం ఎట్లాంటిదంటే విలువైన జీవితం. దేవుని యొక్క రాకడ కోసం మనం సిద్ధపరచుకుని ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, దేవునిని వ్యతిరేకించేవారుగా ఉంటున్నాం, ఆయనని మనము స్వీకరించేవారుగా ఉంటున్నాం. మన జీవితంలో మనం ముందుకెళ్ళే విధము ఎట్లాంటి దేవునితో సాహసం, దేవునితో బలపడుతూ, దేవునితో నడుస్తూ ఆయనకు విశ్వాసంలో మనం ఉండాలి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ నీ తాత్పర్యమే కలిగి ఉంది. అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యము కలిగిన మరియు మీకు దాన్ని బయలుపరిచింది. ఆయనను ఇప్పటి వరకు మనం ఇప్పుడు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకున్నాము. అంటే తాత్పర్యం అంటే ఏంటంటే మనము ప్రస్తుతానికి ఇప్పుడు చేస్తున్న దాన్ని బట్టి నడుచుకోవడం. అంటే రేపటి వాటి నుంచి ఆలోచించి ఈరోజు మనం ఆగిపోతుంటాం. అంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈరోజు మనం ఆగిపోతూ ఉంటాం. ఆ విషయంగా ఆగిపోకుండా రేపటి గురించి మనం ఆలోచించి ఈరోజు మనం ఏం చేయాలో ఆ పని చేయకుండా ఆగిపోతాం చాలా విషయాల్లో. ఈరోజు నాకు సువార్త చెప్పమన్నప్పుడు నాకు ముందుగా దేవుడు నాకు ఏంటంటే ఇది చెప్పు నీకనే అవకాశం ఇచ్చాడు నాకు దేవుడు. ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, రేపు నేను ఎట్లా చెప్తానో నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నత్తి ఉంది, కొంచెం కంగారు పడతా, భయపడతా, కొంచెం చెప్పడంలో కూడా నేను వీక్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు భయపడి. సో నేను చెప్పగలుగుతానా లేదని భయపడినప్పుడు వెనుకకు అడిగేసినప్పుడు రేపటి గురించి నేను ఆలోచించి ఈ రోజు నేను వెనుక అడిగేసాను అనుకోండి, రేపు నేను దేవునికి ఏ సమాధానం చెప్పగలుగుతాను? నా జీవితంలో నేను ఎట్టుగానే ప్రయత్నించకుండా వెనుకకు పరిగెడుతున్నట్టుగా అవుతుంది. నా విశ్వాసం ఏదైనా కావచ్చు, నా మార్గం ఎట్టైనా కావచ్చు, కానీ నేను రేపటి గురించి ఆలోచించి కాక ఈ రోజు గురించి ఆలోచించి రేపు నేను ఏ మార్గం అయితే నడుస్తున్నానో దేవుడు నాకు అది సెలవిస్తాడు. నేను ఎప్పుడైతే దేవుడితో సాహసంలో ఉంటానో నువ్వు రేపు ఏం చేయాలో నాకు దేవుడు తలంచిస్తాడు. నేను చేసే మార్గం కావచ్చు, వెళ్ళే మార్గం కావచ్చు, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, లేకపోతే అది కాదని నా నుంచి తీసేస్తాడు. ఏది నాకు చేయాలో అది నాకు చూపిస్తాడు. నాకు ఇది ముందుగా చూపించాడు కనుక నేను ఈరోజు ప్రిపేర్ అవ్వగలను. కొంచెం నేను అది మీ ముందు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మన రేపటి గురించి ఆలోచించి ఈ రోజు చింతిస్తూ భయపడి ఆగిపోకూడదు. అక్కడ సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నది నేను మీకు మాదిరైన మార్గము నడుచుకునే వారిని గురిపెట్టి చూడుడి. అంటే ఇక్కడ చూసుకుంటే ఎవరైతే విశ్వాసులు ఉంటారో మన విశ్వాసాలను బట్టి మనం నడుచుకోవాలి. మన మార్గం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నా ముందు ఉన్న విశ్వాసం ఎవరైనా కావచ్చు, అలా బల పొంది బట్టి వాళ్ళని చూసి వాళ్ళు ఎటువైతే వెళ్తున్నారో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా అయితే ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని దాన్ని గ్రహించి మనం దాన్ని బట్టి నడుచుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనం సొంతంగా ఏది చేయలేము. సో ఇతరులు మనకంట విశ్వాసాలు అయి ఉంటుంది కాబట్టి వాళ్ళని బట్టి మనం చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకుని మన జీవితంలో అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు మనం ఏంటంటే కట్టైన వేలు చూసుకోవాలి. మనం ఎప్పుడు కట్టిగా ఉన్నామని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం కట్టిగా ఉన్నాం. సో ఆ టైంలో ఏంటంటే మనం ఏం చేయాలి, దేవుని సువార్తని గ్రహించేటప్పుడు ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని అనుసరించే వారిగా ఉంటారో వాళ్ళని బట్టి మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఏది సత్యమో ఏది అసత్యమో అనేది బైబిల్ మనకు చెప్తుంది. మన బైబిల్ కూడా నేర్చుకుంటూనే ఏదైతే సరైనదో వాళ్ళని బట్టి మనం నడుచుకోవాలి. మనం బైబిల్ కూడా అనుసరించాలి. కొన్నిసార్లు ఇతరుల భాషలు కావచ్చు, ఇతరుల విషయాలు కావచ్చు, ఏది సరైనదో దాన్ని గ్రహించి గురిపెట్టి చూసి మనం గమనించి దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. దాని పట్ల అది ఏది మనకు ఉపయోగమో, ఏది మనకు ఉపయోగం కాదు, ఏది లాభకరమో, ఏది లాభకరం కాదు, మన జీవితంలో అది ఏది మనకి ఉపయోగపడుతుంది, రేపటి రోజున మన దేవునిలో ఎదగడానికి ఏది మనకు ఉపయోగపడుతుందో దాన్ని బట్టి మనం చూసి దాన్ని నేర్చుకుని దాన్ని మనం నడవాలి దాని పట్ల. ఎందుకంటే మనము కొన్నిసార్లు అనుకుంటాము మనము జడ్జ్ చేయడంలో ముందు ఉంటాం తప్ప మనం విశ్వాసంలో ముందు ఉన్నాం. ఎందుకంటే ఫలానా వారు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారని మనం జడ్జ్ చేయడంలో ముందుంటాం, కానీ వాళ్ళకు విశ్వాసాన్ని మనం గ్రహించాము. ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం డిఫరెంట్ ఉంటుంది. బైబిల్
ఒక్కొక్కరికి ఒకలాగా అర్థమవుతుంది. నాకు ఒకలాగా అర్థమవుతుంది, ఇంకొకరికి ఒకలాగా అర్థమవుతుంది. వాళ్ళు వివరించే విధానం మంచిది చెడు అనేది తీసుకునేది డిపెండ్ అనేది. ఏది నువ్వు తీసుకుంటావు అనేది నీ మీద డిపెండ్. ఇక్కడ లాభకరం అనేది ఏదైనా కావచ్చు, నువ్వు తీసుకునేది నీకు లాభకరం అని చూస్తావు, కానీ నీకు లాభమైన కన్నా దేవునికి ఏదైతే లాభకరమో అది మనం తీసుకోవాలి. దాన్ని బట్టి మనం నడుచుకోవాలి మన జీవితంలో. మన విశ్వాసం ఎప్పుడైతే కొన్నిసార్లు ఇతరులను చూసి మనం వెక్కిరించడం, అవమానపరచడం మనం ముందుంటాం తప్ప మన జీవితానికి ఏది కరెక్ట్ అనేది మనం ఎంచుకోము. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు బైబుల్లో మనకి ఏం చదివిస్తుంది అనేది ఫస్ట్ మనం దాన్ని గ్రహించి, ఇతరులు మనకేం చెప్తున్నారు దాన్ని బట్టి మనం గ్రహించి దాన్ని నేర్చుకుని దాన్ని మనము దాన్ని బట్టి నడుచుకోవాలి. అప్పుడే మన జీవితంలో ఏంటంటే ఒక మెట్టునే దేవుళ్ళు ఎదగలుగుతాం. మనం అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటే బాధపడుతున్నాడు. ఎందుకంటే దేవునికి ఎరిగి కూడా, దేవుడు మన కోసం చనిపోయాడని తెలిసి కూడా, మన కోసం చనిపోయి తిరిగి లేచాడని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోక సంబంధం కోసం పరిగెడుతున్నాం. అంటే మనం ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇవి అన్నిటి కోసం మనం పరిగెడుతున్నాం తప్ప దేవుడు మన కోసం ఎందుకు చనిపోయాడు, ఎందుకు మనం తిరిగి లేచాడు అనే విషయాన్ని మనం విడిచిపెడుతున్నాం. ఎరిగి కూడా మనం విడిచిపెడుతున్నాం. ఎందుకంటే నిజమైన క్రైస్తవులు అంటే ఎవరంటే ఎవరైతే దేవుని అంగీకరించి, దేవుడు నిజమైన దేవుడు అనే సత్యాన్ని గ్రహించి ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు, తిరిగి మన పట్ల ఎందుకు ఆయన అంతగా ప్రేమ చూపిస్తున్నాడు అని గ్రహించగలిగితేనే మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. ఇవన్నిటిని విడిచిపెట్టి ఈ లోకరీతిగా మనం పరిగెడితే మనం వ్యర్థమైన వాటికి పడిపోతూ ఉంటాం. దేవునికి ఆయుష్కరమైన జీవితం జీవించే వారిగా ఉంటాం. అప్పుడు అక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే దేవుని దృష్టి వాళ్ళ మీద మళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏమవుతారు, రకంలో పడిపోతారు, వాళ్ళకి శ్రమలు పడిపోతూ ఉంటాయి, వాళ్ళ జీవితం అనేది నాశనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఏదైతే ఉందో క్రమంగా నిగపోతే, దేవుని పట్ల అనేది సరిగా నిగపోతే వాళ్ళ జీవితం ఏంటంటే తొట్టిల్లిపోతుంది, పడిపోతుంది. వాళ్ళ జీవితం కిందకు వస్తే నాశనమే వారి అంతము, వారు కడిపే వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటిని ఆలోచించుచున్నారు. ఇక్కడ చూసుకుంటే ఎందుకంటే మన జీవితంలో లోకరీతిగా పరిగెడుతున్నాం, తిండికనో నిద్రకనో. ఒక్కోసారి ఇంతకుముందు మా చెల్లి చూసుకుంటే ప్రేయర్స్గా పూజ అంటే లేదు నాకు ఆకలేస్తుంది ఫస్ట్ తింటా అని చెప్పి తినేసి తర్వాత మెల్లిగా వెళ్ళి కూర్చుని అవతల రూమ్లో ఫోన్ చూసుకుంటే తర్వాత మెల్లిగా ఎప్పుడుకో ప్రార్థన చేసుకుని వచ్చేది. అంటే దేనికి మనం ముఖ్యంగా ఇస్తున్న అవకాశం అనేది మనకి ఇంపార్టెంట్. తననే కాదు, నేను అంతే, ఎవరైనా అంతే. సమయం అనేది కొన్నిసార్లు అనేది మారుతూ ఉంటుంది. నేను విశ్వాసం ఎంత బలపడినా ఒక సమయానికి వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉంటాను. అంటే మనం విశ్వాసం ఎప్పుడు ఒకేలాగే ఉండదు, మారుతూ ఉంటుంది మన విశ్వాసం ఎప్పుడు కూడా. అంటే దాన్ని బట్టి మనం దాన్ని బట్టి మనం ఎదగడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు ఒకలాగే ఉండదు కాబట్టి మనం మార్చుకుంటూ ఉంటాం కాబట్టి మన జీవితాన్ని. సో మనం ఏంటి అంగీకరించాలి, దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ముందుకు ఇంకా ఏ విధంగా బలపడతాం అనేది మనం నేర్చుకోవాలి. సరే మనం సొమ్మతనంగా తిండికి నిద్రకి ముందు ప్రయారిటీ ఇస్తుంటాం, మనం ఇంపార్టెన్స్ ఫస్ట్ అవిటికి ఇస్తుంటాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా మనం తిండిగానో నిద్రగానో లేదా నా పనిగానో ఇచ్చుకుంటూ ఉంటాం. ఈ రోజు నా పని ఉంది, ఈ రోజైనా ఆ సమయంలో నేను విడిచిపెట్టి ఇక్కడ రాలేదనుకోండి, నేను ఒక ఆయుష్కరమైన జీవితం జీవించిన వారిగా ఉంటాను. లోక సంబంధమైన వాటి మీద నేను ఆశపడిన వారిగా ఉంటాను. ఎందుకంటే నాకు నేను ఇప్పుడు 1 hour కూర్చుంటే 2,000 వస్తాయని ఆశపడ్డాను అనుకోండి, అది నా 2,000 కాదు, రేపు వచ్చి నాకు ఈ 2,000 నుంచి 20,000 కూడా నా జబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క సమయాన్ని అనేది మనకు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవునికి ప్రయోజనం ముందు ఇవ్వాలి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే లోకరీతి వాటి మీద ఎక్కువ ఆశపడుతుంటాం. అది ఏదైనా కావచ్చు, ఏ వస్తువు అయినా కావచ్చు, మన సమయం అనేది దేనికి ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మన పౌరస్థితి పరలోకం ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మనను, ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే దేవుడు పైకి చూస్తున్నాడు మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా నడుస్తున్నాము, మన మార్గం ఎటువంటిది, ఎలా ఉంటుంది మన జీవితం, మనం సరైన తోవలో ఉంటున్నామా లేదా, మన మార్గము సరైన వేళ వెళ్తుందా లేదా, మన విశ్వాసం వెళ్తుందా లేదా. అంటే ఇక్కడ చూసుకుంటే దేవుడు రాకడ త్వరలో ఉందండి. మనకి ఎందుకంటే మన సిద్ధపాటులో ఉన్నామా లేదా అనేది కూడా మనం ముఖ్యం. ఎందుకంటే మన విశ్వాసం ఏంటంటే రేపటి రోజు గురించి మనం ఆలోచిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క విశ్వాసాన్ని రేపు వస్తారులే, మనం ఈ రోజు మనం ఆలస్యం అంటూ మనం స్కిప్ చేస్తుంటాం మన పని. ఏదైనా కావచ్చు మన విశ్వాసము ఈ రోజు మనం చేయాల్సిన ప్రార్థన కావచ్చు, శుద్ధి చెల్లించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఈ రోజు చేయవలసిన పనిని
మనం ఏమైనా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని దేవుడు రాకడికి దగ్గర పడుతున్నప్పుడు మనం ఆ సమయాన్ని తగ్గిపోతున్నాం. మన విశ్వాసం ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. దేవునికి ఒక సంబంధం అనేది దూరం అవుతూ ఉంటుంది. దూరం అయిన తర్వాత దేవుడు మనం చూస్తున్నప్పుడు దేవుని చూస్తున్నావా అని అడిగితే అది వ్యర్థమైన మాట కదా. ఎందుకంటే మనము దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు దేవుని చూస్తున్నాం అంటే అది వేరే ఉంటుంది. కానీ మన దూరంగా ఉండి దేవుని కష్టం రాగానే నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు అంటే మన విశ్వాసాన్ని దూరపరుచుకున్నట్టే కదా. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసంలో ఉంటే దేవుడు కూడా మన మాటని అంగీకరిస్తాడు, చూస్తాడు. మన పట్ల ఏదైనా ఒక కార్యం జరగాలన్నా, ఒక క్రియ జరగాలన్నా ఎప్పుడు జరుగుతుంది? మన దేవునితో సహవాసంలో ఉన్నప్పుడే జరుగుతుంది. మన విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో పరిగెత్తే మనకి ఏ విశ్వాసం అనేది జరగదు. మనం అనుకుంటాం నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని, అయినా కూడా నాకు శ్రమ వచ్చింది, నేను ఎందుకు కుంగిపోతున్నా, ఎందుకు పడిపోతున్నా, నా జీవితం ఎందుకు ఇట్లా ఉంటుంది, అందరి జీవితం బాగుంది, నా జీవితం ఎట్లా ఉందని మనం అటు ఇటు చూస్తాం తప్ప మన ఒక జీవితంలో మన విశ్వాసం ఎటువంటిగా ఉంది, ఇతరుల కన్నా మన విశ్వాసంగా ఉందా లేదా, మన మార్గం కరెక్ట్గా ఉందా లేదా, మన సరైన తోలు నడుస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా ముఖ్యమే. మనం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఒకరిని దూషిస్తున్నాం, ఒకరిని అవమానపరుస్తున్నాం, ఒకరిని వెక్కిరిస్తున్నాం. ఇతరుల విషయంలో మనం పది దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటాం ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మన ఒక విశ్వాసం చూసినప్పటికీ, ఏది సరైనదని చూసినప్పటికీ మనం సరిగా చూసుకో మన జీవితం ఎప్పుడైనా. ఎందుకంటే మన గురించి ఎవరైనా చెప్పినా మనకు నచ్చదు. ఎందుకంటే మన విశ్వాసం ఈ కట్టిగా లేదురా, నువ్వు సరిగా లేవురా, ప్రార్థన చేస్తావురా, నువ్వు మధ్యాహ్నం రావట్లేవురా అంటే నీకేం తెలుసులే, నేను కష్టపడుతున్నాను, బయట మీకేం తెలియదు అని మనం ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం. కానీ మన జీవితము అటు ఒక మనిషి చెప్పగలుగుతాం, దేవుడికి అట్లా ఆ విషయం చెప్పగలం. దేవుడు తెలుసు అన్ని విషయం. ఆ సమయం నీకున్న సమయాన్ని కూడా నువ్వు ఎందుకు వృధా చేసుకుంటున్నావు అని అడిగితే ఆ సమయం చెప్పలేదు సమాధానం. ఎందుకంటే నాకు వచ్చిన నేను 1 అవర్ వర్క్ చేస్తాను అనుకోండి, 1 అవర్ ఖాళీ ఉంటా, 1 అవర్ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే నేను సమాధానం చెప్పాలా. అప్పుడు కూడా వర్క్ చేస్తున్నాను చెప్తే దేవుడు చూసాడు ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను అనేది. సో మన ఒక విశ్వాసం ఏదైనా కావచ్చు, మనకున్న సమయంలో వృధా చేసుకోకుండా దేవునికి అనేది ఇంపార్టెన్స్ అనేది ముందుకోవాలి. ఈ లోకరీతిగా మనం పరిగెత్తకుండా. ఎందుకంటే లోకరీతిగా మనం ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో కోరికలు ఉండొచ్చు చుట్టుపక్కల, కానీ మన ప్రియారిటీ అనేది ఫస్ట్ దేవుడే. దేవుడు ఉంటే దేవుడు సమస్తం మనకి ఇవ్వగల దేవుడు, మనకి గొప్ప దేవుడు. మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన కోసం ప్రేమించి ఆయన సిల్వర్ రక్తం కాసిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన రక్తంతో మనకు కడిగిన గొప్ప దేవుడు. అటువంటి ప్రేమ మనకు దొరకదు బయట. ఎందుకంటే మన జీవితం ఎటువంటిది బలపరుచుకోవాలి. ముఖ్యంగా మన మార్గం ఎటువంటిది కావచ్చు, మనం చూపెట్టేది కావచ్చు, మనం వెళ్ళే దారి కావచ్చు, కానీ అది దేవుని యొక్క వైపు ఉండాలి. ఎప్పుడైనా కానీ దేవుడు ఒక సరైన మార్గం నడుస్తూ ఉండాలి. సమస్తమును తను లోపరుచుకుని జారిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపము గలదానిగా మార్చును. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, క్రీస్తు యేసు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అటు రీతిలో ఆయన విశ్వాసంలో ఉంటే ఆయన ఒక రాకడ, ఆయన వచ్చినప్పుడు కూడా మనల్ని లేపినప్పుడు అటు రీతిలోనే ఉంటుందని, ఆయన సరి సమానంగా మనం కనబడతామని, దేవుని పక్కన ఉంటామని. అంటే మన విశ్వాసం ఏదైనా కావచ్చు, మన మార్గం ఇక్కడ ఏదైనా కావచ్చు అండి. ఈ అపోస్తలుల ఈ 3లో చూసుకుంటే ప్రతి ఒక్కటి ఏంటంటే మన ఒక పాపాలను విడిచిపెట్టి మన తప్పులను సరిదిద్దుకుని విశ్వాసంగా దేవుని బట్టి నడవాలి, ఆయన మార్గంలో ఉండాలని. ఎందుకంటే అప్పుడే మన మార్గంలో దేవుని యొక్క రాకడికి మనం సిద్ధపాటుగా ఉన్నట్టు. అప్పుడే దేవుని యొక్క రాకడలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తిరిగి లేపినప్పుడు ఎలా ఉంటామంటే దేవుడు పునరుద్ధరణ అయినట్టుగా మనం కూడా కనబడతాం. ఆయన ఒక ఆత్మ వలె మనమే తిరిగి లేచుంటున్నాం. ఆయనతో సరి సమానంగా ఆయన ఎంతో నిలబడతాం. అంటే ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరైనా మనం ప్రశ్నించేసి ఎట్లా కనబడతావు నువ్వు అంటే, అది దేవుని యొక్క క్రియ. మనం చూపించాలి దాని క్రియని. అది నేను చూపిస్తాను అక్కడ రండి అని చెప్పిన అట్లా ఫేక్. వాళ్ళు నమ్మకండి ఎప్పుడైనా కానీ, వాళ్ళు మూర్ఖవలేరు. ఎందుకంటే ఎవరైతే సత్యాన్ని బట్టి అనుసరిస్తారో, దేవుని యొక్క మార్గాన్ని నడుస్తారో వాళ్ళ బట్టి మనం అనుసరించాలి. ఏది కరెక్ట్ ఏది కట్టినది మనకు బైబిల్ చెప్తుంది. ఆ బైబిల్ బట్టి మనం అనుసరించాలి తప్ప లోకరీతి మనుషుల బట్టి మనం అనుసరించకూడదు. మన విశ్వాసం ఏమవుతుందంటే, ఒక విశ్వాసిని బట్టి మనం విశ్వాసిగా మారుతాం. ఒక విశ్వాసంగా లేని వ్యక్తి మనకి వెంటనే ఆయన క్రియేట్ చేస్తున్నాను, ఏదో చేస్తున్నా, నా పక్కన రండి, నేను విశ్వాసం మిమ్మల్ని మారుస్తాం, మీ జీవితంలో నేను గొప్ప క్రియలు చేస్తాను అని చెప్పగానే మనం పరిగెత్తుకుని వెళ్తాం. ఎందుకంటే మన ఒక శ్రమలు బట్టి పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఆయన క్రియలు మోసకరమైనవి అనుకోండి, మనం కూడా మోసపోయిన వాళ్ళమే. దేవుడిని మోసపరుచుకున్నట్టే ఆయన కూడా మోసపరుచుకున్నట్టే. ఎందుకంటే మన విశ్వాసం కూడా అక్కడ ఏమవుతుందంటే, ఒకరిని నమ్మి మన విశ్వాసం అనేది అక్కడ పెడుతున్నప్పుడు ఆయన చెప్పే మాటలు విని ఆయన సరైన కావచ్చు, తప్పు కావచ్చు, అవన్నీ మనం పాటిస్తాం. ఎందుకు? ఆయన విశ్వాసంలో మనం ఆయన సరిగా లేడు, ఆయన మాటను మనం పాటించాం కాబట్టి. అని ముందు వస్తే చూసుకున్నాం అనుకుంటాం. ముందు చూసుకుంటే గురిపడి చూడమన్నప్పుడు
ఎవరైతే సరైన మార్గంలో ఉంటారో వాళ్ళని మనం అనుసరించాలి తప్ప ఎవరైతే తప్పుగా నడుస్తున్నారో వాళ్ళ బట్టి మనం అనుసరించగలం. ఇది అనొచ్చు కదా, ఈరోజు వంశీ చెప్పాడు చూసి నడవమన్నాను కదా నడిచేస్తున్నా అంటే అది ఆ ప్రకారం కాదు. అది ఎవరైతే బైబుల్ ప్రకారంగా ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో నీతిని అనుసరిస్తారో వారిని చూసి నడవండి. అప్పుడే మన సత్యాన్ని ఎప్పుడు వస్తుంది, మన మార్గం కూడా బలపడుతుంది, మన విశ్వాసం కూడా బలపడుతుంది. అప్పుడే మనం కూడా సరైన తోవలో ఉన్నట్టు. కానీ మన విశ్వాసం కుంగిపోవచ్చు, పడిపోవచ్చు, ఏదైనా కావచ్చు. మనం దేవుని కూడా అంగీకరించి దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన ఒక మార్గంలో నడుస్తూ ఆయన విశ్వాసిస్తూ ఆయనే నిజమైన దేవుడిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం కొన్నిసార్లు యాక్సెప్ట్ చేసుకోకుండా దేవుడు మన కష్టం వచ్చినప్పుడు కావచ్చు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుడు అని ముందుకెళ్తాం. ఇంతప్పుడు మాత్రం దేవుడు మనం పట్టించుకోము. ఈ లోపలికి పరిగెడుతుంటాం, సినిమాలు కానీ బయటకు ఫుడ్ కానీ గిడ్డు కానీ రెస్టారెంట్ కానీ ఆడ ఈడ తిరుగుతూనే ఉంటాం. మన జీవితం ఏది ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాల్సింది దానికి ఇవ్వాలి. మన సమయము చాలా విలువైన సమయం. ఎందుకంటే దేవుడి యొక్క రాకడ త్వరలో ఉంది కాబట్టి మన సమయం చాలా విలువైనది. ఆ సమయం కోసం మనం సిద్ధపరచుకోవాలి. అట్లీస్ట్ మన రోజు మొత్తంలో మన వాక్యం చదువుతున్నామా, బైబిల్ చదువుతున్నామా, లేదా మనం ప్రార్థిస్తున్నామా, లేదా మన విశ్వాసం ఎట్టినట్లు వెళ్తుంది, మన దేవునికి స్తుతి చెల్లిస్తున్నామా లేదా, దేవుని యొక్క మార్గంలో ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు లేకపోవచ్చు, కొన్నిసార్లు ఉండొచ్చు. కానీ మన ఒక విశ్వాసం ఏంటంటే అపోస్తులైన పౌలు కూడా అక్కడ పిలుపులు చెప్తుంది అంటే వాళ్ళ జీవితంలో పక్కన ఉండే వారి విషయంలో చూసి కుంగిపోకూడదు, పడిపోకూడదు. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పుకొస్తున్నాడంటే మన జీవితం బలపరుచుకోవాలి, ఆయన ఒక మార్గంలో ఉండాలని, సరైన మార్గంలో దేవుడి రాకంలో సిద్ధపరచుకుని మనం ఉండాలని. ఇక్కడ ఫేక్ అయిన పాస్టర్లు కావచ్చు, ఇతరుల మాటలు విని కుంగిపోయే వారి మాటలు విని మౌనంగా మాట్లాడే వాళ్ళు అస్సలు ఉండకూడదు చెప్తున్నాడు. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు మౌనంగా ఉండకూడదు. దేవుడు ఒక రాకడ సిద్ధపరుచుకుని ఉన్నారు కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండేదని కుక్కలతో పోలీసులు ఇక్కడ చూస్తుండే. మనం మౌనంగా ఉండగా దేవునిలో ఆరాధిస్తూ, దేవునితో శుద్ధిస్తూ, దేవునిలో నడుస్తూ, మన విశ్వాసం ఎప్పుడైనా కావచ్చు ముందుకు నడుస్తూ దేవునిలోనే ఉండాలి తప్ప మనము ఈ లోకరీతిగా పరిగెత్తకుండా మనం కాపాడుకుంటూ మన జీవితాన్ని బలపడుతూ దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నీతిని మనలో ఉంచుకుంటూ మనం ముందుకు నడుద్దాం.